దశాబ్దాలుగా నేటి ఇండి కూటమిలోని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటానికి సర్వశక్తులు ఒడ్డాయి. వారు పేపర్లను చింపివేశారు, పార్లమెంటును స్తంభింపజేశారు మరియు ఈ ప్రక్రియకు సాకులను వెతికారు. కానీ వారి వ్యతిరేకతకు ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదని మేము చెబితే ఎలా ఉంటుంది? నిజమైన కారణం వారిలో బలంగా పాతుకుపోయిన మహిళా వ్యతిరేక మనస్తత్వం అయితే, శక్తివంతమైన స్వతంత్ర మహిళలంటే భయపడే రాజకీయ DNA వారిదైతే మీరు ఊహించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన ఆధారాలు భారత రాజకీయ చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాలలో లిఖించబడ్డాయి. పేర్లతో సహా బయటపెడదాం. ఇండియా కూటమిలోని ముఖ్య నేతలు భారతదేశపు ప్రముఖ మహిళా రాజకీయ నాయకులను ఎలా అవమానించారో, దాడి చేశారో మరియు అగౌరవపరిచారో తెలుసుకుందాం. మొదటగా తమిళనాడు 1989. నేటి ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన DMK అప్పుడు అధికారంలో ఉంది. అప్పటి ప్రతిపక్ష నాయకురాలు జయలలిత అసెంబ్లీలో ఉన్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటన భారత ప్రజాస్వామ్యంపై చెరగని మచ్చగా మిగిలిపోయింది. అసెంబ్లీ మధ్యలో ఒక DMK మంత్రి ఆమెపై భౌతికంగా దాడి చేశారు. ఆ హింసలో ఆమె చీరను లాగి చింపివేశారు. ఆమె అవమానంతో శారీరక దాడికి గురై బయటకు వెళ్తుంటే DMK నాయకులు నిలబడి నవ్వుతూ చూశారు. ఇది కేవలం వీధి గొడవ కాదు, ఒక మహిళా నాయకురాల్ని రాష్ట్ర యంత్రాంగమే బహిరంగంగా అవమానించిన తీరు. ఆ రోజు జయలలిత ఒక శపథం చేశారు. తాను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని అన్నారు. ఆమె తన మాట నిలబెట్టుకున్నారు. కానీ DMK వారి స్త్రీద్వేషపూరిత మనస్తత్వం ప్రపంచానికి తెలిసింది. ఇక ఉత్తరప్రదేశ్ 1995. అపఖ్యాతి పాలైన మీరాబాయి గెస్ట్ హౌస్ సంఘటన. BSP అధినేత్రి మాయావతి అప్పుడే సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఇండి కూటమిలో మరో పెద్ద పార్టీ అయిన SP దీనికి రాజకీయంగా సమాధానం చెప్పలేదు. ఒక గుంపుతో దాడి చేయించింది. SP కార్యకర్తలు గెస్ట్ హౌస్ను ముట్టడించారు. విద్యుత్, నీటి సరఫరా నిలిపివేశారు. ఆవేశంతో ఉన్న ఒక గుంపు ఆమె గదిలోకి చొరబడి కుల వివక్షతో కూడిన బూతులు తిడుతూ లైంగికంగా వేధించారు. మాయావతి తన ప్రాణాల కోసం భయపడుతూ గదిలోనే చిక్కుకుపోయారు. ఆమెను కాపాడింది ఆమె సెక్యులర్ మిత్రులు కాదు, తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమెను అక్కడి నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది BJP MLA బ్రహ్మదత్ ద్వివేది. ఒక మహిళ తమ అధికారాన్ని ప్రశ్నిస్తే ఆమెను అణచివేయడానికి ఎంతటికైనా తెగిస్తామని సమాజ్వాదీ పార్టీ ఆ రోజు నిరూపించింది. ఒక్కసారి గమనించండి, దక్షిణాదిన DMK, ఉత్తరాదిన సమాజ్వాదీ పార్టీ. ఇవి విడివిడి ఘటనలు కావు, ఒకే రకమైన రోగానికి లక్షణాలు. శక్తివంతమైన మహిళలు ఎదుగుతుంటే ఇండియా కూటమి భయపడుతుంది. మహిళలు అధికారంలో ఉండటాన్ని వారు సహించలేరు. 30 ఏళ్ల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పార్టీలే ఇవి అనడంలో ఆశ్చర్యం ఉందా? ఒక మహిళ చీరను లాగుతుంటే నవ్వినవారు, గెస్ట్ హౌస్లో దళిత మహిళపై దాడికి గుంపును పంపినవారు, వీరే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పుకుంటున్నారు. వారికి మహిళా రిజర్వేషన్లు వద్దు. వారికి కావాల్సింది కేవలం మహిళల లొంగుబాటు మాత్రమే. ఇండి కూటమి చరిత్ర అంతా నారీ శక్తిని అగౌరవపరచడం మరియు అణచివేయడంపైనే నిర్మించబడింది. చరిత్ర స్పష్టంగా ఉంది, నిర్ణయం మీదే. ఎదురు తిరిగిన మహిళలను వారు ఎలా చూశారో ఎప్పటికీ మర్చిపోకండి.